ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 19వ తేదీ శుక్రవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి రాత్రిలోపు జరిగేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే ఈరోజు జూన్ 19 శుక్రవారం కదా, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తిప్పే రోజు కావచ్చు. ముఖ్యంగా శ్రీ శీలంపాటి లక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చూపబడును. అలాగే గ్రహశాంతి, నరదోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ గురూజీ గారు, శ్రీ బాలాజీ రాజు గారు, గురూజీ గారి మొబైల్ నెంబర్ 9014162580. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. రాత్రి 8:15 లోపు మీరు ఊహించని ఒక వార్త హఠాత్తుగా మీ చెవుల్లోకి పడబోతుందండి. ఈ వార్త మీ మనసులో చాలా రోజులుగా ఉన్న సందేహాలకు సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఇది సంతోషకరమైనటువంటి శుభవార్తగా మారవచ్చు. కొంతమందికి ఇది ఒక కొత్త మార్గాన్ని చూపించే సూచనగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే విధి మీతో మాట్లాడే సమయం ఇది కాబట్టి రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు ఈరోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, ఈ కుంభరాశి వారు సాధారణంగా ఆలోచనలో ప్రత్యేకత, స్వతంత్రత భావన, ఇతరులకు సహాయం చేయాలనే తత్వాన్ని కలిగి ఉంటారన్నమాట. మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు వచ్చేసి, కుంభరాశి వారికి ఈరోజు నీలం కలర్ రంగు శుభప్రదంగా ఉంటుంది. ఈ రంగు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ నిర్ణయాల్లో స్పష్టతను తీసుకొస్తుంది. మీరు ధరించే దుస్తుల్లో లేదా మీతో ఉండే వస్తువుల్లో ఈ రంగు ఉంటే చాలా మంచిది. ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి, అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య అన్నమాట 8 అండి. ఏదైనా ముఖ్యమైన పని చేయాలనుకుంటే ఈ సంఖ్యకు గుర్తుంచుకోవడం మంచిది. ఇది శని ప్రభావాన్ని బలపరిచి మీకు అనుకూల ఫలితాలనైతే తప్పకుండా ఇస్తుంది. ఇక ఈరోజు మీరు చేయబోయే ప్రయాణాల్లో దక్షిణ దిక్కు చాలా శుభకరంగా ఉంటుందండి. ఈ దిశలో ప్రయాణం చేయడం వల్ల మీ పనులు సాఫీగా సాగుతాయి. కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు తప్పకుండా వస్తాయి. అయితే ఈ కుంభరాశి వారికి ఈరోజు వచ్చే ప్రతి సూచనను గమనించండి. ముఖ్యంగా రాత్రి 8:15 లోపు వచ్చే ఈ వార్త మీ జీవితానికి ఒక కొత్త మార్గదర్శనం కూడా కావచ్చు అన్నమాట. ధైర్యంగా ఉంటూ ఉండండి. ఎప్పుడూ కూడా ఆ శని భగవానుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుందండి. ఈరోజు రాత్రి 8:15 లోపు మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి ద్వారా ఒక వార్త మీ ముందుకు రానుంది. ఇది సాధారణ వార్త కాదు. మీ మనసులో చాలా రోజులుగా మిగిలిపోయినటువంటి ఒక సందేహానికి సమాధానం లాంటిది. ఈ వార్త ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చండి, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ప్రత్యక్షంగా ఎవరో చెప్పే సమాచారం కూడా కావచ్చు. కానీ ఈ సమాచారం వచ్చిన క్షణం నుండి మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటైతే ఇప్పుడు తెలిసేది మరి పూర్తిగా వేరే కోణంలో ఉంటుంది. కొంతమందికి ఈ వార్త ఒక ఆశ్చర్యం, కొంతమందికి ఇది ఒక నిజం బయటపడడం, మరికొంతమందికి ఇది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కూడా అవుతుందన్నమాట. మరి ఒక స్త్రీ వల్ల జరిగే కొన్ని కీలక పరిణామాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే గనక, ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా మారబోతుంది. ఈ స్త్రీ మీకు చాలా దగ్గరైన వ్యక్తి కావచ్చు. అమ్మ, భార్య, సోదరి, స్నేహితురాలు లేదా ఒక సహోద్యోగి కూడా కావచ్చు. ఈ స్త్రీ ద్వారా మీకు తెలిసే విషయం ఏమిటంటే, మీరు ఇప్పటి వరకు నమ్మిన ఒక వ్యక్తి గురించి నిజం బయటపడే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరో మీ వెనక
మాట్లాడుతున్నారా లేదా మీకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా అనే విషయం ఈ స్త్రీ ద్వారా మీకు బయటపడుతుంది. కొందరికైతే ఈ స్త్రీ మీ జీవితంలో ఒక శుభవార్త తీసుకొచ్చే ఒక దూతలా ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని, ఉద్యోగం, డబ్బు, సంబంధం ఈ విషయాల్లో మంచి సమాచారం మీకు తప్పకుండా అందిస్తుంది. మరి కొంతమందికి అయితే ఈ స్త్రీ అనేవారు ఒక హెచ్చరిక ఇవ్వబోతుందండి. జాగ్రత్తగా ఉండు, నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు అనే సంకేతం ఇస్తుంది. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించే అవకాశం కూడా కల్పిస్తుంది అన్నమాట. హఠాత్తుగా జరిగే పరిణామాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఈ రోజు జరిగే ఈ పరిణామాలు చాలా వేగంగా ఉంటాయండి. మీరు అంచనా వేయలేని విధంగా ఒకటి తర్వాత ఒకటి జరుగుతాయి. ఒక పాత విషయం అకస్మాత్తుగా బయటపడడం, ఒక వ్యక్తి అసలు స్వరూపం, ఒక స్వభావం అనేది తెలుసుకోవడం, మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావడం, లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని ఒక్కసారిగా సెట్ అవ్వడం. ఈ పరిణామాలు మొదట్లో మీకు కొంచెం షాక్ ఇచ్చినా కూడా చివరికి ఇవన్నీ మీకు మంచికి జరుగుతున్నాయి అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ వార్త విన్న తర్వాత మీలో మిశ్రమ భావాలు కలుగుతాయండి. ఆశ్చర్యం, ఆనందం, కొంత భయం, కొంత అనుమానం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు జరిగేది యాదృచ్ఛికం అయితే కాదు. ఇది మీ జీవితాన్ని సరైన దారిలోకి తీసుకెళ్లే ఒక దివ్య సంకేతం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కుంభరాశి వారు ఈరోజు రాత్రి 8:15 లోపు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. ప్రత్యేకంగా ఒక స్త్రీ చెప్పే మాటలను తేలికగా తీసుకోవద్దు. అందులో మీ భవిష్యత్తు దాగి ఉంటుందనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు మీ జీవితంలో ఒక నిజం బయటపడే రోజు, ఒక కొత్త మార్గం ప్రారంభమయ్యే రోజు అన్నమాట. శనిదేవుడి కృపతో మీరు ఎదురు చూస్తున్న మార్పు తప్పకుండా ఇప్పటి నుండే మొదలవ్వబోతుంది అన్నమాట. ఈరోజు మీ రాశి ఫలితాలు చూస్తే కనుక ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అదేమిటంటే ఈరోజు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండే రోజు అండి. కానీ అన్ని రంగాలు ఏమిటి, ఏ రంగాలు మీకు ఎలా అనుకూలం కలుగుతుంది, ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తిగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి, అంటే జాబ్, కెరీర్, ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చాలా రోజులుగా చూసిన కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుందండి. పై అధికారుల నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎదగడానికి ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. కొంతమందికి ట్రాన్స్ఫర్, ప్రమోషన్ గురించి మంచి వార్త వినిపించవచ్చు. ఈరోజు మీరు చూపించే పనితనం మీ భవిష్యత్తు స్థిరత్వాన్ని అనేది నిర్ణయిస్తుందండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారం చేసే ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు లాభాల సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త డీల్స్ కుదిరే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రిటర్న్స్ రావడం తప్పకుండా మొదలవుతుంది. కొత్త కస్టమర్లు మీ వ్యాపారానికి చేరువవుతారు. ప్రత్యేకంగా ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీస్తాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, లాభం మీ వైపు తప్పకుండా వస్తుంది. ఇక ఆర్థిక రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి డబ్బు పరంగా ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుందండి. ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి అదనపు ఆదాయం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పులు తగ్గే దిశగా మీరు మంచి అడుగులైతే వేస్తారు. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్నమాట. ఇక కుటుంబ రంగం గురించి తెలుసుకుంటే, కుటుంబంలో ఈరోజు శాంతి, ఆనందం పెరుగుతుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. ఒక మంచి శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుందండి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.